తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఎంతో మందికి ఆదర్శనీయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శనివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గూడ మాజీ చైర్మన్ గండి కృష్ణ, రాష్ట్ర సిటీ బెల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపు సత్యబాబు, ఆర్యపురం బ్యాంకు చైర్మన్ చెల్లా శంకర్రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, చంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈసారి కోటికి పైగా టీడీపీ సభ్యత్వాలు చేయించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్టీఆర్కు ఉన్నతమైన నివాళి అర్పించారని పేర్కొన్నారు. లోకేష్ సమర్థత కలిగిన నాయకుడిని రికార్డు స్థాయిలో కోటికి పైగా సభ్యత్వాలు చేయించి నిరూపించుకున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ చూపిన బాటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుస్తున్నారని తెలిపారు. పేదల జీవన ప్రమాణాలు పెరిగేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేసిన మహానీయుడు ఎన్టీఆర్ అని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎంతో మంది నాయకులు కొనసాగిస్తున్నారన్నారు. మాజీ కార్పొరేటర్లు, టీడీపీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఆసుపత్రి వద్ద అన్న క్యాంటీన్లో పేదలకు ఉచితంగా భోజనం వడ్డించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ రంగంలోనే నటనని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి, రాజకీయంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వ లక్షణాలని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి, ముఖ్యమంత్రిగా, ఆనాటి ముఖ్యమంత్రిగా సంస్కరణలోని ప్రజలకి మెరుగైన సేవలు అందించడంలోనే ఉన్నతంగా ఆలోచించిన వ్యక్తి. అలాంటి మహనీయుడు తెలుగు జాతి బ్రతికున్నంత వరకు ఎన్టీఆర్ అన్న పేరు బతికే ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున రాజమహేంద్రవరంలో చేస్తూ ఉన్నాం. ఏదైతే అన్నగారి యొక్క పేరుని స్మరిస్తూ అన్నా క్యాంటీన్గా ఏదైతే ఎన్టీ రామారావు గారికి మహా ఇష్టమైనది పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఆయన యొక్క సంకల్పానికి ప్రతిబింబించే విధంగా అన్నా క్యాంటీన్, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా నిత్యన్నదాన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా వచ్చిన కార్యక్రమాలు. అలాంటి ఈ ప్రాంగణంలో అన్నగారిని స్మరిస్తూ ఆయన్ని నివాళులు అర్పిస్తూ ఈ రోజున పేదవాడికి, మధ్యతరగతి వాడికి, ఉన్నతమైన వాడికి నాణ్యమైన భోజనం అతి తక్కువ ధర 5 రూపాయలకే రుచికరమైన భోజనం పెడతా ఉన్నాం. ఈ రోజున ఆయన తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలు, ఇది కిలో 2 రూపాయల బియ్యం కానీ, పెన్షన్ కానీ భారతదేశంలో కూడా ఈ రోజున భారత ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉందన్నది ఆయన యొక్క ఆలోచన విధానానికి ఈ రోజుని సంస్కరణలే ఒక రూపం. ప్రైవేటీకరణ అవ్వదన్నాం, మాటిచ్చున్నాం, నిలబెట్టుకున్నాం. నిధులు తెస్తామన్నాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు తెచ్చున్నాం. ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తితో, అన్నగారు ఇచ్చిన ఒక అవకాశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా ఆయన ఇచ్చిన ఏదైతే ఆలోచనలకు అనుగుణంగా పార్టీని మరింత బలపరుస్తూ ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఈరోజు పార్టీ, తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని కూడా మరొక్కసారి ఆయన్ని స్మరించుకుంటూ అందరూ కూడా ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నామని కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.